హాయ్, హలో, వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం 'విద్యావాసుల అహం'. ఈ మూవీ ఈరోజే ఆహాలో రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ముందుగా కథ గురించి చెప్పాలి అంటే, వైజాగ్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. విద్య అనే కాన్ఫిడెంట్ అమ్మాయి తన భాగస్వామి కోసం ఉన్నత ప్రమాణాలను పెట్టుకుని వెతుకుతుంది. తన పరీక్షలో నెగ్గిన వరుడినే పెళ్లి చేసుకుంటాను అని ఆమె తన తల్లిదండ్రులకు కూడా ఒప్పిస్తుంది. ఈ క్రమంలో వాసు ఆమె జీవితంలోకి వస్తాడు. అతను మెకానికల్ ఇంజనీర్. విద్య, వాసు సంతోషంగా వివాహం చేసుకుంటారు. అయితే సమయం గడిచే కొద్దీ వారి అహంభావాలు వారి మధ్య బంధాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ కథ ఎలా ముగిసింది అనేదే మిగిలిన కథ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, నటీనటుల పెర్ఫార్మెన్స్ మాత్రమే అని చెప్పాలి. రాహుల్ విజయ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కొన్ని సన్నివేశాల్లో తన పాత్రకు తగ్గట్టుగా ఫుల్ ఎనర్జీని ప్రదర్శించాడు. అలాగే మంచి కామెడీ టైమింగ్తో రాహుల్ విజయ్ బాగానే అలరించాడని చెప్పాలి. ఒక గ్లామర్ టచ్తో సంతృప్తికరమైన నటనను కనబరుస్తూ శివాని రాజశేఖర్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ చిత్ర కథాంశంతో పాటు స్క్రీన్ ప్లే కూడా ఊహించిన విధంగానే సాగుతుంది. అదే సరళమైన కథనాన్ని జోడించి హీరో హీరోయిన్ల మధ్య ఇంకా బలమైన సన్నివేశాలను పెట్టి ఆకట్టుకునే సంభాషణలను చొప్పించి ఉంటే ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యేదనే చెప్పవచ్చు. కానీ దర్శకుడు ఈ సినిమాను ఆ విధంగా ఎలివేట్ చేయలేకపోయాడనే చెప్పాలి. మొత్తానికి ప్రధాన పాత్రల మధ్య నెలకొన్న ఆ అహం కారణంగా వారి జీవితాల్లో జరిగిన సంఘటనలను దర్శకుడు సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. పైగా క్లుప్తమైన రన్ టైం ఉన్నప్పటికీ స్లో ఉన్న స్క్రీన్ ప్లే మరియు పేలవంగా వ్రాసిన డైలాగ్స్ కారణంగా ఈ సినిమా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, ఈ చిత్రంలోని ప్రధాన నటీనటులు అలరించిన 'విద్యావాసుల అహం' చిత్రం మాత్రం నిరాశపరిచిందనే చెప్పాలి. పేలవమైన కథ మరియు కథనం సినిమా స్థాయిని తగ్గించాయని చెప్పాలి. దీనికి తోడు అనవసరమైన సన్నివేశాలు, బలహీనమైన ట్రీట్మెంట్ మరియు పసలేని డైలాగులు ఈ సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి. ఓవరాల్గా ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. ఇక ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 అవుట్ ఆఫ్ 5.